బుల్లెట్ బాబాయ్ బిగ్ బాస్ అనాలిసిస్కు వెల్కమ్. సోమవారం ఎపిసోడ్లో మిర్చి దండ నామినేషన్ మంట అనే ప్రోగ్రామ్ని బిగ్ బాస్ మొదలుపెట్టాడు. ఈ ప్రోగ్రాంలో సూపర్ హిట్ అవుతారనుకున్న వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వీళ్ళకంత సీన్ లేదు అనుకున్న వాళ్ళు కేక పుట్టించారు. మరి వాళ్ళెవరో చూద్దాం పదండి. హర్యానా ఈరోజు నామినేషన్స్లో మెహబూబ్ మోనాల్కు చెప్పిన రీజన్స్ కానీ, సోహైల్ నామినేట్ చేసినప్పుడు తాను డిఫెండ్ చేసుకున్న విధానం కానీ, అఖిల్ చెప్పినప్పుడు తప్పుని ఒప్పుకుని నామినేషన్ని యాక్సెప్ట్ చేసిన తీరు కానీ, ఇలా అన్నింట్లో చాలా మెచ్యూరిటీ చూపించి అదరగొట్టింది. దివి ఈరోజు నామినేషన్స్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నోయల్కి చెప్పిన రీజన్ పర్వాలేదనిపించేలా ఉన్నా మెహబూబ్కి చెప్పిన రీజన్ ఏమాత్రం బాగోలేదు. దీనికి తోడు దివిని నామినేట్ చేసినప్పుడు ఆమె డిఫెండ్ చేసుకోవడానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ మరీ చండాలంగా ఉన్నాయి. రాను రాను రాజుగారి గుర్రం గాడిదయ్యిందన్నట్లు అమ్మ రాజశేఖర్ అనే షాడో దెబ్బకు దివి గేమ్ ప్లాన్ మొత్తం నాశనం అవుతోందా అనే ఫీలింగ్ కలుగుతోంది. దివిని నామినేట్ చేయడానికి నోయల్ చెప్పిన రీజన్ బాగానే ఉన్నా అభిజిత్కి ఇచ్చిన రీజన్ మాత్రం ఆక్పాక్ కరివేపాక్ లాగా ఉంది. హర్యానాకు మంచి రీజన్ చెప్పిన హారిక రెండో నామినేషన్ ఎవరికి వేయాలో తెలియక టిప్పు అడిగాడనే చండాలమైన రీజన్ చెప్పి కుమార్ సాయిని నామినేట్ చేసింది. అలా సేఫ్ గేమ్ ఆడినందుకు ఆమె కూడా నామినేషన్స్కు వచ్చింది. మెహబూబ్ని అభిజిత్ నామినేట్ చేయడం సేఫ్ గేమ్ అనిపించింది. ఇక ఇద్దరి మధ్య ఉన్న పాత గొడవల కారణంగానే అఖిల్ని అభిజిత్ మళ్ళీ నామినేట్ చేశాడనే ఫీలింగ్ కలిగింది. దివి నామినేషన్కి మెహబూబ్ చెప్పిన కారణాలు కేక పుట్టించాయి. మెహబూబ్లో ఎంత టాలెంట్ ఉందా, ఇంతలా డిఫెండ్ చేసుకోగలడా, ఎంత బాగా వాదించగలడా అని అనుకున్నానో లేదో తనకు సంబంధం లేని సోహైల్ టాపిక్ తీసుకొచ్చి లాస్యాని నామినేట్ చేసి మెహబూబ్ తప్పులో కాలేశాడు. తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి సోహైల్ హర్యానాను అనవసరంగా టార్గెట్ చేసి నామినేట్ చేశాడు అనిపించింది. ఇక కుమార్ సాయికి మాత్రం సోహైల్ మంచి రీజన్ ఇచ్చాడు. కుమార్ సాయి అవసరానికి మించి సోహైల్ని ఇరిటేట్ చేసి రెచ్చగొట్టడానికి ట్రై చేద్దాం అనుకుని చివరికి కుమార్ సాయే రెచ్చిపోయాడు. అభిజిత్ లాస్యకు అమ్మ రాజశేఖర్ చెప్పిన కారణాలు సాంబార్ పొడి లేని సాంబార్ లాగా చప్పగా ఉంది. దివి అభిజిత్ని నామినేట్ చేయడంతో పాటు వాళ్ళిద్దరికి అవినాష్ ఇచ్చిన రీజన్స్ అదిరిపోయాయి. సేఫ్ గేమ్ నుండి బయటపడి అవినాష్ సీరియస్ గేమ్ స్టార్ట్ చేశాడని పక్కాగా అనిపిస్తోంది. తెలుగు అండర్స్టాండ్ చేసుకోవడంలో తడబడి హర్యానాను మోనాల్ మిస్అండర్స్టాండ్ చేసుకుని నామినేట్ చేసింది అనిపించింది. ఇక దివిని నామినేట్ చేస్తూ నీ పని నువ్వు చూసుకో, మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు, నీ ఉచిత సలహాలు అక్కర్లేదు, నా విషయాల్లో దూరకు అని గట్టిగా చెప్పి షాక్ ఇచ్చింది. ఊహించని విధంగా మోనాల్ రెచ్చిపోవడంతో కథ అడ్డం తిరిగింది. దివి మైండ్ బ్లాక్ అయ్యింది. వెనకటికి ఒక స్టూడెంట్ని పరీక్షల్లో ఆన్సర్స్ రాయమంటే నాకు ఆన్సర్ వచ్చు కానీ నేను రాయను, నువ్వే రాసుకో అని టీచర్కి చెప్పాడంట. అలా ఉంది అఖిల్ వ్యవహారం. అభిజిత్ నామినేషన్కు చెప్పిన రీజన్ కరెక్టే కానీ ఆ వ్యక్తి ఎవరో చెప్పకపోతే ఆ రీజన్ అట్టర్ ఫ్లాప్ అవుతుందనే లాజిక్ని సేఫ్ గేమ్ ఆడి అఖిల్ బోల్తా కొట్టాడు. హర్యానాకు మంచి రీజన్ చెప్పాడు. ఇక చివరిగా కుమార్ సాయి హారికకు మంచి రీజన్ చెప్పాడు. కానీ మోనాల్ దగ్గరకు వచ్చేసరికి తాను ఏదో అనుకుని ఇంకేదో చెప్పి బలమైన విషయాలను వదిలేసి చివరికి సాక్స్ అనే చెత్త రీజన్ చెప్పి తన వాదనకు బలం లేకుండా చేసుకున్నాడు. ఇక చివరిలో బిగ్ బాస్ పుణ్యమా అని మెహబూబ్ బతికిపోయాడు. బిగ్ బాస్ అప్డేట్స్ విత్ పర్ఫెక్ట్ అనాలిసిస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.